నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వజీం. ముందుగా హెడ్లైన్స్. జైపూర్ మండలంలో పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే. పలు గ్రామాలు సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్న గడ్డం వివేక్. అక్రమ కట్టడాలపై కొరడ జులిపించిన మంచిర్యాల మున్సిపల్ అధికారులు. ప్రభుత్వ బాలుర పాఠశాల గోడను ఆనుకుని ఉన్న టేలాల తొలగింపు. మాదక ద్రవ్యాలపై చెన్నూరులో పోలీసుల అవగాహన. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న ఎస్ఐ శ్వేత. జైపూర్ మండలంలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక నాయకులతో కలిసి పలు గ్రామాలను సందర్శించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. జైపూర్ మండల కేంద్రం పరిధిలోని వివిధ గ్రామ పంచాయతీల్లో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ సుడిగాలి పర్యటన చేశారు. స్థానిక నాయకులతో కలిసి కుందారం, కిష్టాపూర్, వేలాల, పౌనూర్, గోపాల్పూర్, శివారం గ్రామాలను శనివారం సందర్శించారు. గ్రామ పంచాయతీల్లోని పలు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల సీసీ రోడ్లు, హై లెవెల్ వంతెన నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరగా ఎమ్మెల్యే వివేక్ సానుకూలంగా స్పందించారు. 1.16 కోట్లతో నిర్మించిన కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక వైద్యుల అభ్యర్థన మేరకు ఆసుపత్రి నుండి మెయిన్ రోడ్ వరకు 10 లక్షలతో నిర్మించుటకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించిందని పేర్కొన్నారు. త్వరలో ఆరోగ్యశ్రీ కార్డులు, కొత్త రేషన్ కార్డులు, నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అమలు చేయడానికి ప్రభుత్వం విధి విధానాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. చెన్నూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా మార్చే కార్యాచరణలో భాగంగా ప్రతి పాఠశాలలో ప్రహరీ క్లబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కమిటీ ద్వారా విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై ఎప్పటికప్పుడు పలు సూచనలు, సలహాలు అందజేయడం జరుగుతుందన్నారు. మాదక ద్రవ్యాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. యువత డ్రగ్స్కి బానిసలు కాగా తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పోలీసులు, విద్యార్థులు పాల్గొన్నారు. యాంటీ డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాము మన మంచిర్యాల డీసీపీ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచిర్యాల ఫ్రీ డ్రగ్స్గా ఉండాలని చెప్పేసి సార్ ఉద్దేశం. ఈ ఉద్దేశంలో భాగంగా సార్ ఒక కమిటీని ఏర్పరచడం జరిగింది. అదేంటి అంటే ప్రహరీ క్లబ్ కమిటీ. అంటే ఈ కమిటీ ఏంటి అంటే మన ఒక గవర్నమెంట్ స్కూల్, ఎనీ స్కూల్స్లలో 6th to 10th క్లాస్ వరకు వాళ్ళతో ఈ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. ఈ కమిటీలో మెయిన్గా మన స్కూల్ హెడ్ మాస్టరు అండ్ వైస్ ప్రెసిడెంట్గా సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైనా ఒకరు, అండ్ మళ్ళీ 6th to 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క క్లాస్ నుంచి 2 స్టూడెంట్స్ని ఈ కమిటీలో భాగంగా చేయడం జరుగుతుంది. ఈ కమిటీకి మనం సపరేట్గా ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ వాట్సాప్ గ్రూప్లో ప్రతి ఒక్క స్కూల్ నుంచి ఈ కమిటీ మెంబర్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో మనకి డ్రగ్స్ సంబంధించినవి అవేర్నెస్ ప్రోగ్రామ్సే కానీ, వాళ్ళకి సంబంధించిన వీడియోసే కానీ, ఇన్ఫర్మేషన్ని మనం కలెక్ట్ చేసుకోవడమే కానీ, పిల్లల్లో అవేర్నెస్ కల్పించడమే కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఈ కమిటీలో అందరూ సహకరించాలని మన పిల్లలందరూ, ఆ పిల్లలు ఏంటంటే మన పిల్లలు ఎటు వెళ్తున్నారు ఏంటిది, ఆ పిల్లల అబ్జర్వేషను, ఈ ఫ్యాకల్టీ అంతా వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే అలాంటివి ఏమైనా ఇన్ఫర్మేషన్స్, డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ ఉంటే మా పోలీస్ వాళ్ళకి తెలియజేసే విధంగా ఈ కమిటీని ఏర్పడడం చేయడం జరిగింది. మనము ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళని కూడా మనము డైరెక్ట్గా పనిష్మెంట్ లాగా ఇవ్వకుండా వాళ్ళకి పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించి, ఒకవేళ వాళ్ళకి హెల్త్ ఏమైనా ఉంటే సపరేట్గా ట్రీట్మెంట్ ఇప్పించి మనకి డ్రగ్స్ని నివారించే ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పరచడం జరిగింది. సో ఈ కమిటీకి మన స్కూల్ వాళ్ళందరూ సహకరించాలని, స్కూల్ వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా, పిల్లల పేరెంట్స్ కూడా పిల్లల యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళకి ఎటువంటి అనుమానాలు ఉంటే మా దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల గోడను ఆనుకొని ఏర్పాటు చేసిన టేలాలను మున్సిపల్ అధికారులు తొలగించారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల గోడను ఆనుకొని గతం ప్రభుత్వ హయాంలో కొంతమంది సుమారుగా 13 టేలాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారం చేస్తున్నారు. అయితే మున్సిపల్ అధికారులు టేలాలను తొలగించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము రోజు కూలీలుగా ఈ టేలాలో వ్యాపారం చేసుకుంటున్నామని, అటువంటి వాటిని అధికారులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. తామందరం కడు నిరుపేదలమని, తామేమీ లక్షలు సంపాదించే వ్యక్తులము కాదని, కష్టం చేసుకుంటూనే తమ ఇల్లు గడుస్తుందని అన్నారు. గతంలో తాము టేలాలను ఏర్పాటు చేసుకుంటే ఎవరు కూడా తమను ఇబ్బందులకు గురి చేయలేదని, కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పేదలపైనే తమ జులుంను చూపెడుతుందన్నారు. తమ టేలాలను తీసివేయొద్దని స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అధికారుల వద్దకు వెళ్లినా కూడా పట్టించుకోవడం లేదన్నారు. అధికారులు రోడ్డు వెడల్పులలో భాగంగానే తీసివేస్తున్నామని చెబుతున్నప్పటికీ బెల్లంపల్లి చౌరస్తా నుండి రైల్వే స్టేషన్ వరకు ఉన్న రోడ్లకు చాలా దూరంగా ఈ టేలాలు ఉన్నాయని, రోడ్డు పక్కనే టేలాలు పెట్టుకొని బిల్డింగ్ల పైకి వెళ్ళడానికి మెట్టు వేసుకున్న వారి దగ్గర లేని ట్రాఫిక్ ఇబ్బంది కేవలం తమ వద్ద మాత్రమే ఉన్నాయా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కూడా రాజకీయ నాయకులకు తొత్తులుగా మారి వారు చెప్పిన విధంగా తమకు బ్రతుకు మీద దెబ్బ కొడుతున్నారని అన్నారు. వీటిపైన ఆధారపడి 32 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్నారు. సార్ మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడ మేము బిజినెస్ చేసుకుంటున్నాం సార్. ఏం బిజినెస్ అంటే బ్యాగుల దుకాణం. మాది ఇల్లీగల్ బిజినెస్లు కావు సార్ ఇవి. బ్యాగుల దుకాణం, చెప్పులు కుట్టుకునేటోళ్ళు, మరి మన సలూన్ దుకాణం, అన్ని దుకాణాలు ఇప్పటి నుంచి కాదు సార్. మేము 30-40 సంవత్సరాల నుంచి నడిపించుకుంటాం మేము చిన్న చిన్న డబ్బాలు వేసుకొని. కానీ మనకు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలెక్టర్ హయాంలో ఇది వేసినాయి సార్ ఈ దుకాణాలు. మీరు చూడగలుగుతారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల నుంచి ఎప్పుడు ఎక్కిందో అప్పటి నుంచి సార్ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. పేద ప్రజల మీద పడుతున్నారు సార్, పేద ప్రజల మీద. మీరు చూడగలుగుతారు వెనుక మొత్తం మా దుకాణాలని మొత్తం ధ్వంసం చేసిండ్రు. దుకాణాలు లోపల మాల్ ఉన్నది, లక్షల మాల్ ఉన్నది, 13 దుకాణాలు ఉన్నాయి. 13 దుకాణాలకు జేసీబీ పెడితే లోపల మాల్ మొత్తం మాది డ్యామేజ్ అయిపోయింది. ఈ మొత్తం డ్యామేజ్కి ఎవరు భరిస్తారు సార్ చెప్పండి? ఎవరు భరిస్తారు ఇది? మరి మేమేమో పేద ప్రజలం సార్. మేము కోట్లు లక్షలు సంపాదించి బిల్డింగ్లు కార్లు లేవు సార్ మాకు. రోజు కూలీ కోసం పని చేసుకుంటాం సార్. డైలీ 500, 300, 400, 32 కుటుంబాలు దీంట్లో బతుకుతున్నాయి సార్. 16 డబ్బాలు ఉన్నాయి. 300-500 మంది పిల్లలు దాంట్లో ఎంతోమంది అంటే అంతమంది బతుకుతున్నారు సార్. చిన్న పిల్లలు ఉన్నారు. స్కూల్ ఫీజులు కట్టాలి. ఎట్లా సార్ ఇది చెప్పండి మీరు? ఏ ప్రభుత్వం కూడా మాకు సాయం చేస్తలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎమ్మెల్యే సార్ దగ్గర పోయినాం, మేము కమిషనర్ సార్ దగ్గర పోయినాం, చైర్మన్ సార్ దగ్గర పోయినాం, అందరి దగ్గర పోయినాం సార్. ఏ సార్ కూడా మాకు హెల్ప్ చేయలే. ఎవ్వరు హెల్ప్ చేయలే. ఎవ్వరు కూడా మాకు ఈ ప్రభుత్వం తరఫున మాకు ఏ హెల్ప్ లారే. గత ప్రభుత్వం అయితే మాకు వేపించింది. ఎందుకు వేపించింది? ఇది యూత్ ఉపాధి కోసం వేపించింది. మేము జాబులు ఇవ్వలేకపోతున్నాం, మీరు ఇక్కడ వేసుకోండి. అక్రమ నిర్మాణం అంటున్నారు సార్. ఇది నిర్మాణమా సార్? ఇది ఏమైనా బిల్డింగ్లు కట్టినామా మేము? చెప్పండి. రోడ్డుకి 6 ఫీట్ లోపల ఉన్నాయి మా షాపులు. రోడ్డుకి 6 ఫీట్లు లోపల ఉన్నాయి. స్వచ్ఛ భారత్ ఉన్నది అక్కడ ముంగట. స్వచ్ఛ భారత్ కూడా మీరు చూడొచ్చు. స్వచ్ఛ భారత్ కంటే లోపల 6 ఫీట్లు మా షాపులు ఉన్నాయి సార్. ఏ ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ చెప్పండి? మార్కెట్ రోడ్లో అయ్యేంత ట్రాఫిక్ జామ్ ఇక్కడ అవుతలేదు. అక్కడ అయ్యేంత డ్రైనేజ్ వేస్టేజ్ ఇక్కడ అవుతలేదు. ఏది కూడా అవుతలేదు. గత మా కమిషనర్ సార్ వచ్చి అక్కడ పింఛన్ కూడా ఇప్పించారు. అక్కడ చూడండి మీరు. అక్కడి వరకు మీరు వేసుకోండి అని అక్కడ మన మున్సిపల్ కమిషనర్ సార్ వచ్చి పింఛన్ వేయించి చెట్లు నాటించి వెళ్ళిపోయారు. కానీ వేరే నెక్స్ట్ మన కమిషనర్ సార్, వేరే బదిలీ అయిన కమిషనర్ సార్ వచ్చి ఇది మొత్తం తీపిస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం. ఇది డైరెక్ట్ పేద ప్రజల మీదనే పడుతున్నారు. వేరేటోళ్ళు ఎవరైనా కానీ పేదోళ్ళే గుర్తుకొస్తున్నారు సార్. మీకు కాంగ్రెస్ వాళ్ళకైతే పేదోళ్ళే గుర్తుకొస్తున్నారు. నోటీస్ అయితే మాకు రాతపూర్వకంగా ఏ నోటీస్ ఇవ్వలేదు సార్. నోటీతోటి వచ్చి చెప్పారు. నోటీస్ అయితే ఇవ్వలేదు. నోటీస్ అయితే ఇవ్వాలి కదా. మేము ట్యాక్స్ అయితే కడుతున్నాం కదా, స్కూల్కి కడుతున్నాం, మున్సిపాలిటీకి కడుతున్నాం. అన్ని రిసీట్లు మా దగ్గర ఉన్నాయి. ఉన్నాగా చెప్పంగా కూడా వాళ్ళు కావాలనే తీపిచ్చారు సార్. ఇది మొత్తం పొలిటికల్ ప్రెషర్ వల్లనే అయింది మొత్తం. రామకృష్ణపూర్ తవక్కల్ పాఠశాలలో ఆషాఢ మాసం బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో ఆకట్టుకున్నారు. సాంప్రదాయ పండుగలకు నిలువెత్తు నిదర్శనం తెలంగాణ రాష్ట్రం. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో బోనాల జాతరను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. అలాంటి బోనాల వేడుకలకు రామకృష్ణపూర్ తవక్కల్ పాఠశాల వేదికైంది. పాఠశాల విద్యార్థులు పట్టు చీరలు ధరించి పోతురాజుల వేషధారణలో నృత్యాలు చేస్తూ అలరించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
కరస్పాండెంట్ అబ్దుల్ అజీజ్ నెత్తిన బోనం ఎత్తుకొని వేదికపై ప్రతిష్ఠించిన అమ్మవారికి బోనం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బోనాల జాతర యొక్క విశిష్టతను తెలియజేశారు. 18వ శతాబ్దంలో రాష్ట్ర ప్రజలు ప్లేగు వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఒక ఆర్మీ జవాన్ మహంకాళి బోనాల జాతర చేస్తే ఈ వ్యాధి ప్రబలకుండా ఉంటుందని చెప్పి వైభవంగా జాతరను నిర్వహించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని పండుగలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని భావించారు. ఉజ్జాయిన్ టెంపుల్ దగ్గర సికింద్రాబాద్ లో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు 18వ శతాబ్దంలో ఈ ప్లేగు వ్యాధిని నిర్మూలించడానికి ఆ రోజు ఆర్మీ కమాండర్ మహాకాళి ఎల్లమ్మ టెంపుల్ ని కన్స్ట్రక్ట్ చేసి అప్పటి నుంచి మన తెలంగాణ ప్రజలకు ఎటువంటి కష్ట నష్టాలు లేకుండా యూజువల్లీగా జూలై అండ్ ఆగస్టు మంత్లో మనం అందరం ఏదో ఒక డిసీజ్కి గురవుతూ ఉంటాం. ఆ ఉద్దేశంతో ఎవరికి కూడా అప్పుడు చాలా మంది చనిపోతే ఆ ఎల్లమ్మ మహాకాళి టెంపుల్ని నిర్మించి 18వ శతాబ్దం నుంచి పూజలు నిర్వహిస్తూ రావడం జరిగింది. అదే ట్రెడిషన్ని మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బోనాల పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన తెలంగాణలో సెంటిమెంట్స్ ఎక్కువగా మనం నమ్ముతాం. సో అదేవిధంగా రైతులు మంచి వర్షాలు పడి మంచి వాళ్ళు ధాన్య భండాగారంగా డబ్బులు సంపాదించి మన ప్రజలందరికీ మంచి ధాన్యాన్ని అన్నదాతగా మన రైతులందరూ అభివృద్ధిలో రావాలని ఈ వర్షాకాలంలో ఈ పండుగ చాలా ప్రాముఖ్యత ఉంది. అదేవిధంగా ఆ రోజు ఆర్మీ యూనిట్ కమాండెంట్ ఇక్కడ స్ప్రింగ్ సిటీస్ లో ఉజ్జాయిన్లో ప్రారంభించిన ఈ బోనాల పండుగ ఈ రామకృష్ణాపూర్లో నేను కూడా ఆర్మీగా ఈ పండుగని ఇంత గొప్పగా సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పించిన మా టీచర్స్, పేరెంట్స్ అండ్ పిల్లలందరికీ మరొకసారి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా బోనాల పండుగ మొదటి రోజు చివరి రోజు చాలా మంచి ప్రోగ్రామ్స్ మనం నిర్వహించుకోవడం జరుగుతుంది తెలంగాణ ప్రాంతంలో. అయితే ఈ ఆషాఢ మాసంలో ఇవాళ చివరి రోజు అనుకుంటా రేపటి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది. కాబట్టి మనందరికీ, మన తల్లిదండ్రులకి, పిల్లలకి, ఈ పట్టణ వాసులందరికీ మంచి జరగాలని తవక్కల్లో ఈ ఎల్లమ్మ మహంకాళి రాణేసి మనం అందరం ప్రేయర్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో మనందరికీ కూడా కాగా ఆషాఢ మాసమును పురస్కరించుకొని ప్రతి ఏటా నిర్వహిస్తున్న బోనాల కార్యక్రమాల్లో భాగంగా దుర్గామాత అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. దుర్గామాత ఆలయ పూజారి నర్సింగ్ భవానీ ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆలయం నుండి మొదలైన బోనాల ఊరేగింపు మార్కెట్ మీదుగా సిఆర్ క్లబ్ నుండి కేకే1 సిఎస్పి దగ్గరలో ఉన్న దుర్గామాత ఆలయంకు చేరుకుంది. డప్పు చప్పులతో, శివసత్తుల పూనకాలతో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో బోనాలను అమ్మవారికి ఊరేగింపుగా నిర్వహించి అనంతరం అమ్మవార్లకు సమర్పించారు. మందమరి స్టోర్లో పనిచేస్తున్న మహిళా కాంట్రాక్టర్ కార్మికులను కొనసాగించాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు చెట్టి మల్లయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ మారడం వల్ల కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్
మహిళా కార్మికులను విధుల్లోకి తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు. రోజు కార్మికులు పనికి రావటం, తీసుకోకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్లడం జరుగుతుందని వారు మానసికంగా ఎంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. నూతనంగా వచ్చిన కాంట్రాక్టర్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సింగరేణి అధికారులు యాజమాన్యం స్పందించి వెంటనే వారిని విధులకు తీసుకోవాలని ఆయన కోరారు. అందువల్ల 6 నెలల కాంట్రాక్టు, సంవత్సరం కాంట్రాక్టు, 2 సంవత్సరాల కాంట్రాక్ట్ ఇస్తే ఈ పనిలో తీసుకున్న కాంట్రాక్టరు లక్షల రూపాయలు తీసుకొని 6 నెలల్లో సంవత్సరం తీసేస్తున్నారు. కొత్తగా వచ్చిన వాళ్ళు నాకు వేరే మనుషులు ఉన్నారని చెప్పేసి ఆయన డబ్బుల కోసమే వచ్చే కాంట్రాక్ట్ మళ్ళీ కొత్తగా తీసుకుంటే మళ్ళీ డబ్బులు వస్తాయని పాత వాళ్ళని తీసేసి ఈ విధానం నడుస్తుంది. ఇది ఓపెన్ సీక్రెట్. వాస్తవానికి వీటన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఈ కాంట్రాక్టర్లు ఏమనుకుంటున్నారంటే మాకు వీళ్ళు ఏమి ఇచ్చింది ఏమి రాసింది లేదు కదా, చిట్టీలు లేవు కదా అనుకుంటాను. కానీ అన్నిటికీ అన్ని ఆధారాలు ఉన్నాయి. రాతపూర్వకంగా కూడా కాంట్రాక్టుల దోపిడీ మా దగ్గర ఉన్నది. యాజమాన్యాన్ని కూడా చెప్పినాం, సందర్భం వచ్చినప్పుడు ఆధారాలతో బయట పెడతాం. వాళ్ళ మీద కూడా 420 కేసులు అవుతాయి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కాంట్రాక్ట్ కార్మికులు వీళ్ళది ఏముంటుంది, ఏం హక్కు లేదు కానీ ఉంటారు. యాజమాన్యం ఎక్కడ పని చేసే వాళ్ళని అక్కడ పని చేయించాలని డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళని తీయొద్దు. కొత్త వాళ్ళు వచ్చినా కాంట్రాక్టర్ మారినా వీళ్ళని మార్చొద్దు. కానీ నెల రోజులుగా వీళ్ళను పనిలోకి తీసుకోకుండా అటు కాంట్రాక్టర్లు యాజమాన్యం తిప్పడం ద్వారా వాళ్ళు రోజు డ్యూటీకి వెళ్ళినట్టు రావడము, పొద్దంతా ఇక్కడ కూర్చొని పోవడం జరుగుతుంది. మరి ఇది రాను రాను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా కావచ్చు. ఆ కొత్తగా వచ్చే వాళ్ళు వీళ్ళు అడ్డుకోవడము, లేకపోతే వీళ్ళ కడుపు మండి ఇంకేదైనా చేయొచ్చు. కాబట్టి ఇప్పటికన్నా కాంట్రాక్టర్లు యాజమాన్యం కరెక్ట్గా ఒక పద్ధతి ప్రకారం మెలిగితే బాగుంటుంది. భూ నిర్వాసితులు అంటున్నారు, విధానం ఏమిటిది? భూ నిర్వాసితులట, భూ ప్రభావితులట, జనరల్ అట. మరి ఇన్ని రకాల విధానం పెట్టినప్పుడు యాజమాన్యం ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఇంతమంది ఎక్కడైనా వాడుకోమని ఇస్తే వాళ్ళు చేస్తారు. కానీ ఇన్ని విధానాలు పెట్టి, ఇన్ని లింకులు పెట్టేసి వీళ్ళ దగ్గర డబ్బులు దండుకొని వీళ్ళని తిప్పిస్తుంటే మరి ఏ ప్రభుత్వ రంగం కూడా, ప్రభుత్వ సంస్థ కూడా పట్టించుకోకుండా, యాజమాన్యం పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు ఇంత అరాచకం చేస్తుంటే మరి వీళ్ళందరూ ఈ అరాచకానికి వత్తాసు పలుకుతున్నట్ట. మరి వీళ్ళ కడుపు గాలి వీళ్ళు రేపు ఏదన్నా చేస్తే దానికి బాధ్యులు ఎవరు? కాబట్టి వీటన్నిటికీ బాధ్యత యాజమాన్యమే వహించాల్సి వస్తుంది. కాంట్రాక్టర్లే బాధ్యులు అవుతారు. కాబట్టి ఇప్పటికైనా పరిష్కరించుకొని వాళ్ళ సమస్య కాంట్రాక్టర్ల ఎదురుంటే వాళ్ళ మధ్యలో వాళ్ళు పరిష్కారం చేసుకోవాలా. వీళ్ళని మాత్రం అన్యాయం చేయకుండా డ్యూటీలోకి తీసుకోవడం ద్వారానే ఇది ప్రశాంతంగా ఈ ఇండస్ట్రియల్ రిలేషన్స్ బాగా ఉంటాయి. కార్మికులలో కూడా అలజడి ఉండదు, మంచి వాతావరణంలో పనిచేయచ్చు. కాబట్టి సింగరేణి యాజమాన్యం, కాంట్రాక్టర్లు ఇప్పటికైనా ఒక నిర్ణయానికి వచ్చి వీళ్ళకి న్యాయం చేయాల్సిందిగా ఏఐటీసీగా డిమాండ్. ఆయన ఏమంటాడు, మా మనుషులు మాకే ఉండదమ్మా, మిమ్మల్ని పెట్టుకునే రూల్ మాకు లేదు, ఏ జీవోలు కూడా రాసలేదు, వీళ్ళు మాకు అర్థం మా మనుషులను మేమే పెట్టుకుంటాం. మీకు కావాలంటే మీ పాత కాంట్రాక్ట్ అడిగి మీరు ఎక్కడైనా ప్లేస్లో నియమించుకోవాలి. కానీ మమ్మల్ని ఏమంటారు కొత్త ఆయన అంటారు. మా పాత ఆయన ఏమంటాడు, మా కాంట్రాక్ట్ రాలే కదమ్మా, మా కాంట్రాక్ట్ వచ్చినాక మీరు ఆగాలని చెప్పేసి ఆయన అంటాడు. ఆయనకు వస్తుందా రాదా అనేది మనకు కన్ఫామ్గా తెలియదు. మనము 2-3 నెలల దాకా పట్టి ఉంటే మరి మా కుటుంబాల పరిస్థితి ఏంటిది? మేము పని చేసుకునే బతుకున్నాం కదా, ఇంత దూరం వచ్చింది ఎందుకు? పని చేసుకుని బతకాలనే కదా. ఇప్పుడు 9 కుటుంబాల నుంచి ఒక్కొక్కరు వచ్చి పని చేస్తున్నామంటే ఎందుకు? కష్టపడి పని చేస్తే కదా ఇంట్లో కుటుంబం అనేది గడిచేది. అట్లా కాకుండా మమ్మల్ని ఇప్పుడు తీసి బయట వేసి ఏది కట్టకుండా ఎట్లా? ఆయన మమ్మల్ని తీసుకొని అన్నప్పుడు మేము ఏం చేయాలి? పెట్టినాక కూడా ఎందుకు అడుగుతుందన్నా అంటే ఇది సొసైటీ అమ్మ మిమ్మల్ని ల్యాండ్ రైతాంతా మిమ్మల్ని తీసేయారు, పర్మనెంట్ ఉంటారు, మీరు మాత్రం మారాడు అని చెప్పేటప్పుడు ఇప్పుడేమో నేను చెప్పినా అంటాడు. అప్పుడు అట్లా చెప్పి ఇప్పుడు అంటారు. ఇప్పుడు మా కాంట్రాక్ట్ ఏమంటాడు, మాకు దాన్ని ఎవరు డబ్బులు పెట్టినా అని. సిసిసి నస్పూర్కు చెందిన పెట్టం సాయి నివాస్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నస్పూర్ నాగార్జున కాలనీకి చెందిన సాయి నివాస్ హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి డ్యూటీకి వెళ్లిన యువకుడు శనివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వస్తుండగా గచ్చిబౌలి వద్ద బైక్ అదుపు తప్పి తలకు తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు రోధిస్తూ హైదరాబాద్కు తరలి వెళ్లారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నస్పూర్కు తీసుకువచ్చారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద సంఖ్యలో నాగార్జున కాలనీలోనికి చేరుకున్నారు. మృతదేహం వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
చేతికి అంది వచ్చిన కొడుకు మరణించడం పట్ల తల్లిదండ్రులు పెట్టం శ్రీనివాస్, సువర్ణలు కన్నింటి పర్యంతమయ్యారు. తండ్రి పెట్టం శ్రీనివాస్ సింగరేణి ఉద్యోగి. ఆయన శ్రీరాంపూర్ ఏరియాలోని SRP3 గనిలో హాలర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. వీరికి 2 కుమారులు కాగా చిన్న కుమారుడు గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నాడు. పెద్ద కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం పట్ల వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయమని ఆదిజాంబ సంఘం మందమరి పట్టణ అధ్యక్షుడు వాసాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీదనూరి శంకర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించే అనంతరం మార్కెట్ ప్రాంతంలో బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. అనంతరం సంఘం అధ్యక్షుడు వాసాల శంకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ బీదనూరి శంకర్లు మాట్లాడుతూ గత 3 దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటాన్ని మాదిగలు నిర్వహించారని తెలిపారు. ఈ పోరాటంలో ఎందరో అమరులయ్యారని, పోరాటంలో అమరులైన వారికి జోహార్లు అర్పిస్తూ పోరాటంలో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై చేసిన 7 మంది జడ్జిలతో వేసిన కమిటీ రిజర్వేషన్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు పట్ల మేము చాలా హర్షాతి రేఖలు ఆనందం వెలబుచ్చడం జరుగుతుంది. ఎందుకంటే 30 సంవత్సరాలు జరిగిన పోరాటంలో 30 మంది చనిపోయిన, చాలా మంది అమరులైనలు, ఎన్నో కేసులు ఉన్నాయి, 23,000 మంది కేసులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మా ఆవేదనను, మా బాధను, మా వేదను మా ఉపకులాల వాళ్ళు 59 కులాల కేవలం 2-3 కులాలే లబ్ధంతా మిగతాలో కూడా కంపల్సరీ వాళ్ళు కూడా న్యాయం జరగాలని మందకృష్ణ అన్న ఆధ్వర్యంలో ప్లస్ అన్ని మందకృష్ణ ఆధ్వర్యంలో 30 సంవత్సరాలు కుల సంఘ మాదిగ ఉపకులాలతో కలిసి 30 సంవత్సరాలు పోరాటం చేస్తే ఒక 23,000 కేసులు ఎదుర్కొన్నాయి. ఎట్టకేలకు మా పోరాటాన్ని, మా తీర్పును, మా ఆవేదన సుప్రీంకోర్టు అర్థం చేసుకొని నిజానికి అన్యాయం జరుగుతుంది. వీళ్ళతో పాటు వాళ్ళ కేవలం మాదిగలకు సంబంధించిన 59 ఉపకులాలకు సంబంధించిన వారు కూడా చాలా ఘోరంగా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈ వర్గీకరణ ఫలితాలు ఒకవేళ వర్తింపజేస్తే వాళ్ళు కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని భావించి ఈ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ సుప్రీంకోర్టుకు మేము జేజలు పేర్కొంటూ, ధన్యవాదాలు జేజలు పేర్కొంటూ ఈ తీర్పును ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్లస్ అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ మన తెలంగాణ ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా మేము ఇదే విషయంలో అతి తొందరగా మేము వర్గీకరణ అమలు చేస్తాను ముందుకు వస్తాను. వాళ్ళకు మరీ ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారు అయితే ఒక సుప్రీంకోర్టు లాయర్ని అరేంజ్ చేసిండు. గతంలో జగన్ అయితే అసలు మన వర్గీకరణ నుంచి మాట్లాడమంటే సపోర్ట్ చేయలేదు. కనీసం ఒక సుప్రీంకోర్టు తీర్పులకు లాయర్ని పెట్టుకున్న మా దగ్గర పైసలు లేవని చెప్పి తప్పించుకున్నాడు. ప్లస్ మొన్న ఎన్నికలు జరిగిన 29 మంది ఎస్సీ రిజర్వేషన్ సీట్లు కేవలం మాది 9 సీట్లు ఇచ్చి మిగతాన్ని వీరులకు ఇచ్చిండు. ఆయన కూడా ఘోరంగా చేసిండు. వ్యవసాయంలో బాగా నమ్మించి చాలా మంది బాగా తీరం ద్రోహం చేసిండు. అప్పుడు కొంతమంది అమరులైన్లు సాక్షాత్తు రాజ్యాంగ మన శాసనసభ కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. గాంధీ భవనం మీద దాడి చేసి ఒక 4 చనిపోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికు ఎన్నో బాధలు అనుభవిస్తూ ఎన్నో విధంగా ఆత్మహత్యలకు గురై కృష్ణ చేయని పోరాటం లేదు. మాదిగలు ఏ టైంలో పిలిపించిన పోరాటం చేసి సిద్ధంగా ఉండే కొన్ని విచ్ఛిన్న పోరాటాలు, కొన్ని సంఘ విద్రోహ శక్తులు మా పూట వెనుకలు వచ్చినా కూడా ధైర్యంగా ఒకే బాటలు ఉండి ఆ నాయకత్వం పనిచేయడం జరిగింది. ఎట్టకేలకు వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. దండపల్లి మండలంలో ఓ యువకుడు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తాగునీటి బావిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ త్రాగునీటి బావిలో ఉరివేసుకుని యువకుడు మృతి చెందిన ఘటన మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో విషాదం నింపింది. ఈర్ల అశోక్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేవాడని, అదే ఆరోగ్య సమస్యతో నేడు ఇంటి వద్ద ఎవరూ లేని సమయం చూసుకొని త్రాగునీటి బావిలో తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతుని తల్లి ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జైపూర్ మండలంలో పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే. పలు గ్రామాలు సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకున్న గడ్డం వివేక్. అక్రమ కట్టడాలపై కొరడ జులిపించిన మంచిర్యాల మున్సిపల్ అధికారులు. ప్రభుత్వ బాలుర పాఠశాల గోడను ఆనుకుని ఉన్న టేలాల తొలగింపు. మాదక ద్రవ్యాలపై చెన్నూరులో పోలీసుల అవగాహన. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్న ఎస్ఐ శ్వేత.
నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.